ఆగస్టు 15 లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. దేవుడిపై ఒట్లు పెడుతున్నారు కానీ సీఎం పదవికి రాజీనామా చేయడానికి రేవంత్ సిద్ధంగా లేరు అని విమర్శించారు. ప్రజల బాధలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశపడుతున్నారని భువనగిరి రోడ్ షోలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కొందరు పార్టీ నుంచి ఇసుక దొంగలో కంకర దొంగలో భూములు కాపాడుకోవడానికో కొంతమంది నాయకులు పార్టీ నుంచి వీడొచ్చు. కానీ అసలు సిసలైన ఉద్యమకారులు కార్యకర్తలందరూ కూడా ఇవాళ కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ కాలేదని జనం అడిగితే భద్రాచలం పోతాడు, రాములవారి మీద ఒట్టంటాడు, మెదక్ వస్తాడు, చర్చి మీద ఒట్టంటాడు, సిద్దిపేట పోతాడు, కొమరల్లి మల్లన్న మీద ఒట్టంటాడు. అన్న ఈ ఒట్లంటే ఎందుకయ్యా? ఈ ఒట్లన్నీ ఎందుకో? నువ్వు నిజంగా 15 ఆగస్టు లోపు 6 గ్యారెంటీలు అమలు చేస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవిని వదులుకుంటా. చెయ్యకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని అడిగినా. చేసే ముఖమైతే సవాల్ స్వీకరించాలనా వద్దా? చేసే ముఖమైతే సవాల్ తీసుకోవాలనా వద్దా? దేవుని మీద ఒట్లు పెట్టాడట కానీ రాజీనామా చేయడానికి సిద్ధపడ్డట. అంటే ఇవాళ ఆలోచన చేయండి. మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు. మోసపోతే ఈ కొడుకులు 4 ఏళ్ల దాకా దొరకరు. ఇక్కడ మీ రాజగోపాల్ రెడ్డి ఏమో మంత్రి పదవి కోసం ఆశపడుతుండు. నేనేమో నాకు ఉన్న ఎమ్మెల్యే పదవి వదులుతా, నా అవ్వ తాతలకు 4000 పింఛని. 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ పేదలకో, మహిళలకో, దళితులకో, గిరిజనులకో, బీసీలకో ఒక్క మంచి పని చేసిందా అని నేను అడుగుతా ఉన్నా. ఏదన్నా ఒక్క పని 1-2 మా చేసిందే. 1-2 350 సిలిండర్ 1000 రూపాయలు చేయలే. 60 రూపాయలకు లీటర్ పెట్రోల్ డీజిల్ 100 రూపాయలు చేయలే. జీఎస్టీ పెట్టి ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద ఇవాళ ధరలు పెంచలే. బీజేపీ జీఎస్టీ